మనం చేస్తేనేమో గొప్పలు, అదే పని మనకంటే బెటర్గా సమర్థంగా ఎదుటోడు చేసినా గానీ అవన్నీ ఖచ్చితంగా తిప్పలు అని మనం ప్రచారం చేసేస్తాం. ఏపీలో కొందరి రాజకీయం చూసినా, మెజారిటీ ఆఫ్ ద మీడియా ఫాలో అయ్యే పబ్లిసిటీ ఫార్ములా చూసినా ఇదే అనిపిస్తుంది. అదేంటి, కొందరు చేస్తే గొప్పలా, అదే ప్రత్యర్థులు ఎదుటి వాళ్ళు చేస్తే మాత్రం అవన్నీ తిప్పలంటారా? ఎలాగా? ఒక 10 అంశాలు చూద్దాం. ఈ 15 నెలల పరిపాలనా కాలంలో ఏం జరుగుతుందో గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఇప్పుడు ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో మనకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. అధికారంలోకి రాకమునుపు 2024 ముందు ఒక 4-5 ఏళ్ల పాటు మీడియా వేదికగా ప్రతిసారి పదే పదే చంద్రబాబు కొన్ని ఇష్యూస్ ప్రస్తావించేవారు. రఫ్గా అవి ఒక 15-20 ఉంటాయేమో. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాను ఏవైతే గతంలో ఆరోపణలు చేశారో దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించడాన్ని ఏపీ చూసి ఆశ్చర్యపోతోంది. అవేంటో తెలుసా? ఒకటి, అప్పులు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో అప్పులు చేసేస్తున్నారు, 14 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేసేశారు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దశలో 14 లక్షలు చేయలేదు జగన్, 11 లక్షలు చేశారని, తర్వాత 9 లక్షలు చేశారని, ఆఖరికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలోనే ఏపీ మొత్తం అప్పులు 5,70,000 కోట్లు సంథింగ్ అరౌండ్ దట్ అని ప్రకటించడాన్ని చూసాం. పైగా అందులో గత ప్రభుత్వం అంటే 2019కి ముందు చేసిన అప్పులు కూడా ఉన్నాయట. అంటే అప్పుల విషయంలో చెప్పిన మాట నిజం కాదనమాట. అదొక పాయింట్. అయితే తీరా ఈ 15 నెలల కాలంలోనే 1,50,000 కోట్ల మేర అప్పులు అందిన కాడికి చేయడాన్ని ఏపీ చూస్తోంది. అంటే విపక్షంలో ఉండగానేమో ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల సృష్టిలో బిజీ అయిపోయాం అనమాట. రెండోది, నాటి సీఎం జగన్ మీద దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రి అనే ఆరోపణ చేయడానికి చంద్రబాబు భలే ఉత్సాహం చూపించేవారు. తీరా ఇప్పుడు ఏడీఆర్ రిపోర్ట్ చూస్తే దేశంలోనే రిచెస్ట్ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. రెండో స్థానం చంద్రబాబుకి మధ్య 150 కిలోమీటర్ల గ్యాప్ ఉంది. అంటే అన్బీటబుల్ పొజిషన్ లో ఉన్నారనమాట. ఇక మూడోది, జగన్ ప్రభుత్వంలో అంత రహస్యం, ఏం జరుగుతుందో తెలియట్లా, మొత్తం ఆ చుట్టుపక్కల వాళ్లే అంత వ్యవహారాలు నడుపుతారు అని మీడియా రోజు రకరకాల బ్యానర్లు పెట్టేది. చంద్రబాబు అదే మాట్లాడుతుండేవారు. తీరా ఇప్పుడు చూస్తే అసలు ప్రభుత్వం ఏ ఆదేశాలు ఇస్తోందో, ఏ కేటాయింపులు ఎవరికి చేస్తోందో తెలియకుండా జీవోలన్నీ రహస్యంగా ఉండడాన్ని చూస్తా ఉన్నాం. జిఏడిలోనే కాదు, ఎక్కడ భూతద్దం వేసి వెతికినా గానీ జీవోలు కనపడట్లా. అవునా కాదా? ఇక నాలుగోది, మద్యం విషయంలో అసలు మహాయుద్ధమే ప్రకటించారు చంద్రబాబు. అమ్మ ఒడి కాదు, నాన్న బుడ్డి ఏపీలో అమలవుతోంది అంటూ హేళన చేయటాన్ని కూడా చూసాం. అచ్చా, చంద్రబాబు మద్యం పాలసీని మారుస్తారేమో అధికారంలోకి వచ్చిన తర్వాత అని చాలా మంది ఆశించారు. తీరా ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం దుకాణాలు పెట్టడమే కాదు, బడ్జెట్ లో 30% ఆదాయం మద్యం మీదే రావాలి అని టార్గెట్లు పెట్టుకోవడము. బెల్ట్ షాపులకి అయితే అసలు లెక్కే లేదు. బెల్ట్ పెట్టుకొని జనాలు ఉంటారేమో కానీ బెల్ట్ షాపులు లేని ఊళ్ళు లేవన్నట్టుగా తయారైంది ఏపీలో పరిస్థితి. నిజం కదా ఇది. ఆ తర్వాత అప్పట్లో రాజభవనాలు అంటూ రిషికొండ నిర్మాణాల విషయంలో ఆరోపణలు చేయడం చూసాం. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ప్రభుత్వ భవనాలే, ప్రభుత్వ ఆస్తులే అని స్వయంగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రాపర్టీ చూసారుగా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు. చెప్పడాన్ని చూస్తూ ఉంటే అప్పుడంతా చెప్పిన మాట అబద్ధమేనా అని సగటు ఆంధ్రుడు అవాక్కయ్యే సిచ్యువేషన్ వచ్చింది. ఇక శాంతి భద్రతలు, ఇదైతే పెద్ద చాప్టర్. రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలే లేవు, ఇష్టారాజ్యం అయిపోయింది వైసీపీకి అని చంద్రబాబు 24 ముందు మాట్లాడేవారు. ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థుల ఇంటి మీదకెళ్లి దొమ్మికి దిగిన, కార్లు తిరగేసి పగలగొట్టినా గానీ ప్రశ్నించే నాదుడు లేకపోతున్నాడు. ఆఖరికి పత్రికా ఆఫీసుల మీద దాడులకి దిగినా కూడా క్వశ్చన్ చేయని పరిస్థితి ఏపీలో నిజంగా షాకింగ్ గా అనిపిస్తుంది. దిస్ ఈస్ ద వెరీ స్టేట్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ అవర్ స్టేట్. ఎస్. ఆ తర్వాత జగన్ పరిపాలన సరళ మీద కూడా చంద్రబాబు తరచుగా చేసిన విమర్శ, ఆయన చుట్టూ కొంతమంది మాత్రమే కనపడుతుంటారు. ఇప్పుడు అసలు మిగతా వాళ్ళకి అస్తిత్వమే లేదా, ఇదే నా డెమోక్రటిక్ స్పిరిట్ అనేవాళ్ళు చంద్రబాబు కదా. మరి ఇప్పుడేం జరుగుతుంది కేబినెట్ లో? మనము, మరో పార్టీ అధ్యక్షుడు, మన వారసత్వ సంపద మినహా మిగతా మంత్రులు ఎవరైనా ఫోకస్ అవుతున్నట్టు గానీ, ఎలివేట్ అవుతున్నట్టు గానీ, ఫలానా మంత్రి అద్భుతమైన ఈ ఇనిషియేటివ్ తీసుకున్నారు, అసలు ఈయన పనితీరు సూపర్, ఇదొక ల్యాండ్ మార్క్ ఏపీలో అని చెప్పడానికి ఈ 15 నెలల్లో ఏదైనా పనితీరు ఉందా? ఎవరైనా కనపడుతూ ఉన్నారు? అసలు కనపడితే గనక ప్లీజ్ లెట్ మీ నో. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఓన్లీ. ఇక ఆ తర్వాత జగన్ జమానాలో ప్రభుత్వ ఆస్తులకి రక్షణ లేదు అని చెప్పాం కదా. మరి ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఆస్తే కాదు, ఏపీ ప్రైడ్ అని చెప్పుకునే
విశాఖ ఉక్కు ఉన్నట్ట ఊడినట్ట. డిపార్ట్మెంట్ల వారీగా ప్రైవేటైజేషన్ ఓ పక్కన జరుగుతుంటే అబ్బే అదేమి లేదు అని మన డిప్యూటీ మాట్లాడుతున్నారు. మనమేమో డబ్బులు ఇచ్చి ఆదుకోవాలి కదా అని అసలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాము అన్నట్టుగా ప్రకటనలు చేస్తూ ఉన్నాం. పైగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేయడము, కొన్ని చోట్ల అయితే కాలేజీ మాకు అక్కర్లేదు అంటూ మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాయడం చూస్తూ ఉంటే ప్రభుత్వ ఆస్తులకి ప్రజల భవిష్యత్తుకి రక్షణ లేనిది ఎప్పుడు అనే క్వశ్చన్ కనపడమే కాదు, ఆన్సర్ కూడా కనపడుతుంది ఒకే టైంలో. అవునా కాదా? ఇక ఆ తర్వాత బూతులు నీతులు అనేది ఇంకొక పెద్ద చాప్టర్. అసలు అప్పటి అధికార పార్టీ నాయకులు బూతులు విరగబడి తిట్టేస్తారని, మేము మాత్రం సంస్కారవంతమైన సోప్ వాడతాము అని మన పార్టీనే కాదు మీడియా కూడా చెప్పుకునేది కదా సార్. ఇప్పుడు ప్రజా ప్రతినిధులకి అధిపతి లాంటి వాళ్ళు కూడా చూసారుగా, ఇలాంటి భాష చాలా సులభంగా పబ్లిక్ గా వాడడాన్ని చూస్తా ఉంటే చెప్పేటందుకే నీతులు, తిట్టేందుకు మాత్రం మంచి బూతులు ఉన్నాయి అని అనిపిస్తా ఉంది. అవునా కాదా? ఇక ఆ తర్వాత ప్రజల మీద నేరుగా ప్రభావం చూపించే ధరల పెరుగుదల, పెట్రోల్ రేట్లు. అప్పట్లో ఊరూరు తిరుగుతూ బాదుడే బాదుడు అని గూడ్స్ ట్రైన్ పొడుగున మనం దీర్ఘాలు తీసాం కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు తగ్గించలేదు ఎందుకు సార్? 15 నెలలు అయింది కదా. దేశంలోనే హైయెస్ట్ పెట్రోల్ రేట్లు ఉన్న రాష్ట్రం మందే కదా సార్. మరి ఆ పెట్రోల్ రేట్లు ఏవో తగ్గిస్తే వాహనాలు వాడే ప్రతి ఒక్కరికే కాదు నిత్యావసర సరుకుల ధరలు కూడా తగ్గుతాయి కదా సార్. అవును కదా. మరి అప్పుడు ఆరోపణలు చేసి ఇప్పుడు మాత్రం బాదుతూనే ఉన్నాం. ఎందుకని సార్? ఇలాంటివి చూసినప్పుడే మనం మాట్లాడితే అన్ని గొప్పలు, ఎదుటి వాళ్ళు మనకంటే బెటర్గా చేసినా, రేషనల్గా ఉన్నా కానీ అవన్నీ తిప్పలే అన్నట్టుగా మన వ్యవహారాలన్నీ. అవునా కదా? ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఎనీథింగ్ రాంగ్ in this list of issues I have mentioned here. This is your Key Talks.